నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేపీటీ ఫ్రాంక్స్. ఈరోజు ఫ్రాంక్ వచ్చేసి నేను ప్రజెంట్ ఎంగడిగిరికి వచ్చిన అనమాట. ఈ ఎంగడిగిరిలో ఈ స్కూల్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఎంగడిగిరికి ఎందుకు వచ్చినానంటే మా చెల్లెలు భర్త ఉన్నాడు కదా, అంటే మా చెల్లెలు కొడుకు అనుకోండి. మా చెల్లెలు కొడుక్కి బర్త్డే ఉంది, అంటే వీళ్ళ కొడుకుది అనమాట. కేక్ అయితే తీసుకురావడానికి పోతున్నాము. ఎన్ని కేళ్ళరా? 5 కేలు కేక్ అంట. అంటే ఫస్ట్ బర్త్డే అనమాట. ఇది వీళ్ళకి గుర్తుండిపోవాలని చెప్పి నేనైతే ఒక ఫ్రాంక్ అయితే ప్లాన్ చేసిన. కానీ వీడికి కూడా చెప్పకూడదు అనుకున్నా. కానీ వీడి సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాను, లేదంటే చేయలేనని నాకు ఒక ఇది అనిపించింది. అందుకే వీడి సపోర్ట్ తీసుకున్నా. ఏంటంటే ఫ్రాంక్ పియా, షాక్ అవ్వద్దండి, నిజంగానే ప్లాస్టిక్ పియా అనమాట. సో ఇది ప్లాస్టిక్ది, ఏం కాదనమాట. సో దీన్ని ఏం చేస్తానంటే ఆ కేకులో పెడతా. ఇప్పుడు మా వాళ్ళు అంతా వస్తున్నారు, అంటే మా అక్క వాళ్ళు, మా చెల్లెలు, ఇంకా మా వైఫ్కి తెలుసు ఇది, ఇంకా మా అమ్మ, వీళ్ళందరూ చాలామంది వస్తున్నారు. ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇంకా వీళ్ళ అక్క వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఫస్ట్ బర్త్డే కాబట్టి వీళ్ళకి గుర్తుండిపోవాలని చెప్పి నా తరపున ఒక వీడియో అనమాట, అంటే ఫ్రాంక్ వీడియో అనమాట. వాళ్ళందరి రియాక్షన్ కూడా లాస్ట్ దాకా చూడండి. దీన్ని చూస్తే ఎవడైనా ఫస్ట్ భయపడతారో. వీడు కూడా భయపడాడు ఇంతకుముందు. అవును, నేను కూడా భయపడ్డా. ఏందిరా స్వామి, అదేందిరా స్వామి అన్నాడు. ఇది ప్లాస్టిక్ది అనమాట. అది ఆన్లైన్లో బుక్ చేసిన, ఫస్ట్ ఇళ్ళకాడికి తీసుకొచ్చిన. ఇంకా చూద్దాము, కేకులో పెట్టేసి ఒక్కొక్క రియాక్షన్ అయితే చూపిస్తా. చూడండి లాస్ట్ వరకు, ఫన్నీగా అయితే ఉంటుంది. సో లెట్స్ గో. కేక్ అయితే తీసేసుకున్నాము. నేనైతే యాడ తగిలిచ్చానంటే చూపిస్తారండి. ఇదనమాట కేకు. దీన్నైతే ఇక్కడ తగిలిచ్చిన. ఇంకా మా వాళ్ళు రియాక్షన్ చూడాలి. ఇప్పుడు ఇంటికి పోతానే షాక్ అయిపోతారు నిజంగానే. జీవితంలో ఎప్పుడు చూసింటారు కేకు, నిజంగానే. చూద్దాం పదండి. మేమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము కేక్ తీసుకొని. తీసుకురా జాగ్రత్త. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పిలుస్తా, అంటే పెద్దోళ్ళ కానించి చిన్నోళ్ళ దాకా. అంటే ఫస్ట్ మా అమ్మ, దాని తర్వాత మా పెద్దక్క, మా చిన్నక్క, మా చెల్లెలు, అట్లా వరుస పెట్టి పిలుస్తా. చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్టుంటుందో. ఇప్పుడు మా అమ్మని పిలుస్తాను నేను. కుమార్ మా అమ్మని పిలిచాను. మా 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 అమ్మని పిలుస్తానా. ఇప్పుడు ఆల్రెడీ నాకు వీడియో తీస్తున్నాడు కదా మా అక్క కొడుకు అనమాట. ఒకసారి వాటి రియాక్షన్ చూపిస్తా. తీసుకో, కేక్ ఓపెన్ చేయి. నుండి ఓపెన్ చేయి తీ. బాగా చూడు, కింద పైన అంతా మొత్తం చూడు. బాగుందా? బాగా చూడు. అంటే వీడిని ఎందుకు అప్పుడే చూపించేసానంటే మళ్ళీ తర్వాత వాడు చూసేస్తే బాగుండదు కదా, మళ్ళీ వీడి రియాక్షన్ పడదు కదా. సో అందుకోసం ముందే చూపించేసిన. వీడు అనుకుంటాడు కాబట్టి కెమెరా వెనక. సో ఇప్పుడు మా అమ్మ అయితే వస్తుంది, చూద్దాం. మా ఇడిగిరా, ఇటు తిరుగు, ఇడిగిరా మాట. ఓపెన్ చేయి కేక్ ఓపెన్ చేయి చూడు. బాగుంది, బాగులా? లేటిను. సార్ మా అమ్మ చూసేసింది. నువ్వు చెప్పాక వాళ్ళని పిలుస్తాం. నెక్స్ట్ మా అక్కని పిలుస్తాను నేను. దేవక్క మా దేవక్క మా పెద్దక్క అనమాట, పెద్ద యూట్యూబర్ చెప్పినా కదా ఆమె. ఇప్పుడు ఆమె చూసాం. ఇటుకు రాక, ఇటుకురా అండి, ఒక్క నిమిషం. కేక్ ఓపెన్ చేయి చూడు, చిన్నగా ఓపెన్ చేయి. వాళ్ళ చాలా బాగుంది కదా, నాదే. ఇది తీసుకో. ఇదాకా సరే ఆడే ఉండు ఇంకా. సో అది మా పెద్దక్కది అయిపోయింది. ఇప్పుడు మా చిన్నక్కని పిలుద్దాము. ఏంది మా, ఎందుకు జాలి వచ్చాది మా? ప్లాస్టిక్ అది నేను నోట్లో కూడా పెట్టుకుంటున్నా. మా ఈ ప్లాన్ ఎందుకు వేసానంటే, ఇది వీళ్ళకి ఫస్ట్ బర్త్డే కదా, వీళ్ళకి గుర్తుండిపోవాలా. అటు గుర్తుండిపోతుంది, ఇట్లా చేస్తే వాళ్ళకి గుర్తుండిపోతుంది. అందుకోసం మా చిన్నక్క రియాక్షన్ చూద్దాము. వీళ్ళందరికీ నా తరపున ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. బాగా వీళ్ళు ఎగ్జైట్మెంట్ అవ్వాలి కాబట్టి. రాక ఫస్ట్ బర్త్డే కదా, వాళ్ళ రియాక్షన్ మనం చూడాలా. చూడక కేక్ ఓపెన్ చేయి, చిన్నగా ఓపెన్ చేయి. ఆడే ఉండు, చిన్నగా ఇట్ట పట్టుకోక, ఇట్ట ఓపెన్ చేయి.
చిన్నగా ఓపెన్ బాగుంది. సూపర్ గల్లా. నేనే ఐడియా ఇచ్చింది. ఏంకా ఇదా ప్లాస్టిక్ది కాదు, ప్లాస్టిక్ది. ఇంకా అట్టపో, ఇంకా నా టెలిఫో దొక్కరో తీసుకో. ఈడే ఉన్నాండి, ఇంకా రాగాకండి మీరు. ఇప్పుడు మా చెల్లిని పిలుస్తా లాస్ట్. బర్త్డే అనే కదా, ఈ ఇమ్మి కొడుకుదే అనమాట మా చెల్లిలో. ఇమ్మికి కూడా తెలియదు ఆ సర్ప్రైజ్ ఏందో, నేను వచ్చేంత వరకు కూడా తెలియదు. నీకు మంచి సర్ప్రైజ్ మళ్ళా. అంటే నీకు నీ కొడుక్కి గుర్తుండిపోతుంది అనమాట జన్మలకి. ఇంకా ఫస్ట్ బర్త్డే కాబట్టి. సరే ఓపెన్ చేయి, చిన్నగా ఓపెన్ చేయి, తగలకంట. బాగుందా? ఇది మీరు ఇచ్చిందేలే, ఇంకొక సర్ప్రైజ్ ఉంది దీంట్లో. ప్లాస్టిక్ది మే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా వదిన ఉందనమాట. మా వైఫ్ వాళ్ళ అక్క ఉంది, ఇంకా ఆమె లాస్ట్. ఇంకా ఎవరు వస్తారో తెలీదు, ఇప్పుడు చూద్దాము ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో. వదినా రమ్మను. ఏం కాదు, మా వదిన అనమాట. అంటే మా వైఫ్ వాళ్ళ అక్క ప్లస్ మా అన్న భార్య. ఇప్పుడు మా వదినకి సర్ప్రైజ్ అనమాట. అంతే అందరికీ రా వదిన. నువ్వు ఇట్లాంటి కేక్ ఎప్పుడు చూసిండవు వదిన, ఎప్పుడు చూసిండవు, ఏడ చూసిండవు. ఓపెన్ చేయి. మళ్ళీ ఈసారి పుట్టినరోజు చేసి ఇప్పుడు ఈ మారి చేయాలి నువ్వు. బాగుందా? చాలా బాగుంది కదా. దీనిపైన ప్లాస్టిక్ ఇది కూడా బాగా ఇచ్చినాడు. దీనిపైన ప్లాస్టిక్ ఇది కూడా బాగా ఇచ్చినాడు. అది చూసినావా ఇట్లా ఎప్పుడన్నా? సో అది చూసినారు కదా పిఏ ప్రాంక్. ఇది ప్లాస్టిక్ ఇది వీళ్ళు నిజం అనుకున్నారు. ఏమంటున్నారు? ప్లాస్టిక్ ఇది మాట, ప్లాస్టిక్ ఇది మళ్ళా. సో అది చూసారా? వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. ఓకే, ప్లాస్టిక్ పట్టుకో. ప్లాస్టిక్ లేమా, ప్లాస్టిక్ ఇది మా. ఒకసారి చూడు, ఒకసారి పట్టుకో. ప్లాస్టిక్ ఇది మాట. దక్కదే ఒక మా ఇంట్లో మా ఒక పాప ఉంది, మా అన్న కూతురు. లాస్ట్ అండ్ ఫైనల్ ఐమి రియాక్షన్ చూడండి ఎట్లుంటుందో. మా ఇద్దమ్మా అప్ప పియా పియా జియా తిను ఒకరో తిన. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంతమంది చుట్టాలు అయితే వచ్చినారు. అంతే కేక్ కట్ చేస్తాం కదా, అందుకోసం వచ్చినారు. వాళ్ళకి కూడా ఒకసారి వాళ్ళ రియాక్షన్ చూద్దాము ఎట్లుంటుందో. వదినా ఇంకో గిఫ్ట్ ఇచ్చినారు. నువ్వు అటు తిరిగి వదినా, అటు పో. మళ్ళా రా, నేను పిలుస్తారా? అటు పో మళ్ళా. ఎట్రా గిఫ్ట్, ఇంకో గిఫ్ట్ ఇచ్చినారు. రా వదినా. అంటే అబ్బికి ఇచ్చిన గిఫ్టేలే. బాగుందా? మీరు సైడ్ వెళ్ళిపోండి. సైడ్. అరే ఏం కాలే, వాకిలు చేతులే. మీరు పక్క పండి. వదినా చూడ, మంచి గిఫ్ట్ వదినా. ఏదో వదినా ఎట్రా. ఇదో వదినా గిఫ్ట్. సో అది